యువత ఫస్ట్ టైం ఓటుకు వచ్చింది కాబట్టి మీరు ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలకి ఇంపార్టెంట్. ఎందుకంటే యువత తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలదు, నిలబెట్టగలదు. ఈసారి ఎవరిని మీరు మీ ఓటుతో గెలిపించబోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి. వై బికాజ్ ఎందుకంటే మా ఫ్యామిలీ పరంగా ఏంటంటే నాకు ఫాదర్ లేరు. రేషన్ నుంచి మొత్తం అంతా మా హౌస్ హోల్డ్ మొత్తం, నా ఎడ్యుకేషన్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, మా మమ్మీకి పింఛని ఈ వచ్చింది కారణం జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్లో మా మమ్మీకి పింఛని లేదనమాట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే పింఛని వచ్చింది. నెక్స్ట్ ఇల్లు కూడా మాకు సొంత ఇల్లు లేదు, శాంక్షన్ వచ్చింది. నెక్స్ట్ నా ఎడ్యుకేషన్ పరంగా కూడా నేను డ్రాప్ అయిపోదాం అనుకున్నాను ఇంటర్తోనే. అతని వల్లే నేను చదువుకోగలిగాను. అతను వేసిన మనీ ఫీజు ఎందుకంటే పూర్ ఫ్యామిలీ అంటే అవ్వదు కదండి, ఫాదర్ కూడా లేరు. సో అతని వల్లే నేను ఇంటర్ ఏంటి మొత్తం అంతా కంప్లీట్ చేయగలిగాను. సో ఆ రీజన్స్, రేషన్ కూడా టైంకి వస్తుంది, పింఛని కూడా టైంకి వస్తుంది. సో అందుకే నేను అనుకున్నాను జగన్. అంటే జగన్ వస్తే ఎంప్లాయ్మెంట్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నది అనేది ఆరోపణ. మరి మీరు జగన్ కోటేస్తే ఎంప్లాయ్మెంట్ రాదు కదా మీకు అనేది అంటే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏమో వస్తే రావచ్చు, లేకపోతే రాలేము. మా ఫ్యామిలీ పరంగా ఏంటంటే మాకు కొంచెం మంచి జరిగింది కాబట్టి మేము అతనికే ఓటేయాలనుకుంటున్నాం మళ్ళీ కూడా. కేకే రాజు తెలుసా? కేకే రాజు తెలుసు. విష్ణు కుమార్ రాజు ఐడియా, పేరు విన్నాను, నేను చూడలేదు ఎప్పుడు. ఓటు వచ్చింది కదా, మరి ఈసారి ఎవరికి వేస్తారు? మీ ఫస్ట్ టైం ఓటు ఎవరికి వేయబోతున్నావు? ఎమ్మెల్యేకి కేకే రాజు గారికి వేస్తా. అదే కేకే రాజు గారు. ఎందుకు? ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి గారి పరంగా ఉన్నారు కాబట్టి అతనికే వేస్తాను. ఎందుకంటే మేమేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలనుకుంటున్నాం, అతన్నే గెలిపించాలి అని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీ పరంగా మాకు కొంచెం మంచి జరిగింది కాబట్టి అతనికే గెలిపిస్తాం.